సో ఎస్, ఫస్ట్ దృశ్య అకాడమీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి అందరికీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి ఎలా స్టార్ట్ అయింది అసలు ఇండస్ట్రీలో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే సినిమా అనేది చాలా ఇష్టం ఉండే మేడం. ఓకే. ఇండస్ట్రీలో ఒక పార్ట్ ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఉండేది. దాంతో హైదరాబాద్కి రావడం, వచ్చిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఫస్ట్ మేకప్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సూపర్ స్టార్ కృష్ణ గారు మేకప్ మెన్ మాధవరావు గారి దగ్గర మా గురువు గారు. ఓకే. గురువు గారి దగ్గర ఫస్ట్ మేకప్ నేర్చుకున్నారు, మాధవరావు గారి దగ్గర నేర్చుకున్నారు. దాని తర్వాత 3 years తర్వాత ఎంఎస్ నారాయణ గారికి పర్సనల్ మేకప్ మెన్ అయ్యాను. ఓకే. దాని తర్వాత ఆరతి అగర్వాల్ గారు, దాని తర్వాత సుమా మేడం గారు, దాని తర్వాత సదా గారు, హీరోయిన్ సదా గారు, రష్మి గారు, వర్షిణి గారు, వర్ష, ఇంకా ఇలాగా అందరు చాలామందికి పర్సనల్ మేకప్ మెన్గా జర్నీ అయ్యారు. సో కృష్ణ గారితో ఉన్న అనుబంధం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, మీరు కూడా వెళ్ళారు కాబట్టి అసిస్టెంట్గా, మేకప్ అసిస్టెంట్గా ఎలా ఉండింది అసలు? సార్తో, సూపర్ స్టార్ సార్తో అంటే స్క్రీన్లో ఉన్నంత ఏమంటారు సూపర్ స్టార్ అనే భయం అయితే ఉండేది కాదు. లొకేషన్ చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా ఉండే పర్సన్. సినిమాలో లెంత్ డైలాగులతో ఆయన సూపర్ స్టార్గా ఎంతైతే పేరు ఉండేదో, లొకేషన్లో మాత్రం కూల్గానే ఉండేది. అందరినీ కూడా సరదాగా చూసుకునేవాళ్ళు. మా గురువు గారు కూడా అలాగే ఉండేది. 350 ఫిలిమ్స్కి ఆయన్నే మేకప్ మెన్. ఓకే. అండ్ అప్ టు లాస్ట్ వరకు కూడా ఆయనే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాధవరావు గారే మేకప్ మెన్. సో ఏజ్లో మీరు ఇండస్ట్రీకి రావడం 22 years. 22 years ఆఫ్ ఏజ్లో వచ్చేసారు, ఇంక ఇక్కడే స్థిరపడిపోయారు. సో ఎలా ఉంది అప్పుడు ఇండస్ట్రీ, ఇప్పుడు ఇండస్ట్రీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? చాలా చేంజ్ ఉంది మేడం. అప్పుడు ఫోన్స్ ఉండేది కాదు, పేజర్స్, అట్లాగే కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. ఒక సెంటర్ అంటే ఒక కృష్ణానగర్ సెంటర్ అని ఇప్పుడు సినిమా ఎలా అయితే తీసి, అవును, కృష్ణానగర్ సెంటర్ మాకు అలా ఉండేదా? అక్కడ ఒక దగ్గర. ఓకే. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి కార్లో, అప్పుడు మాకు ఒక మెటోడోర్ వ్యాన్. ఓకే. ఒక మెటోడోర్ వ్యాన్ అనే కాస్ట్యూమ్, మేకప్, సెట్ అన్ని అందులోనే. ఓకే. 3 దాంట్లోనే పెట్టేసేవాళ్ళం. ఓకే. సో అలా మెటోడోర్ లో అందరూ అందులోనే అందరం ప్యాక్ అయిపోయే వాళ్ళం మేడం. ఇక లొకేషన్ కంటే ఇప్పుడు క్యాబ్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ర్యాపిడోలు అంటున్నారు. మేము అప్పుడు వాకింగే మేడం. అంతే. ఒక దగ్గర సెంటర్లో వచ్చి 4 o'clock, ఈ మార్నింగ్ 4 o'clock వెయిట్ చేసేవాళ్ళం మేడం. ఓకే. ఆ మెటోడోర్ వ్యాన్ వచ్చిన తర్వాత అందరం దాంట్లో ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ పేకప్ అయినప్పుడు కూడా అదే మెటోడోర్ వ్యాన్. అప్పుడు ఏంటంటే ఇంత కమ్యూనికేషన్ లేదు. అంటే ఇప్పుడు మనం వేసే మేకప్స్కు కూడా మానిటర్ లేకుండా, ఓకే, ఓన్లీ డైరెక్ట్ కెమెరాలో చూసేది ఏముండదు. కెమెరా మ్యాన్కి మాత్రమే తెలుసు మనం ఏం మేకప్ వేస్తున్నామో. మానిటర్లు కూడా చూసుకునేది లేదు. ఫోటోగ్రాఫరు ఒక నెల రోజుల తర్వాత ఆల్బమ్ లాగా తీసుకొచ్చి లొకేషన్లో పెట్టి చూపిస్తే అప్పుడు చూసేవాళ్ళు, అప్పుడు తెలుస్తుంది ఇలా వేసామా మేకప్ అని. ఇప్పుడు ఇంత స్పాంటనియస్గా ఫోన్లో తీసుకోవడము, మానిటర్లో తీసుకోవడము, అప్పటికప్పుడు రిజల్ట్ అనేది తెలియదు. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. దాదాపుగా ఒక 28 ఏళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? 28 years మేడం గారు. 28 years నుంచి కూడా చాలా ఇష్టం అనిపించింది మేడం. అంటే ఫిలిం ఆర్టిస్టులకు ఎంతైతే ఫ్యాషన్ ఉందో, ఈ వర్క్లో కూడా అంత ఫ్యాషన్ అనిపించింది మేడం. అందుకే చాలామంది ఈరోజు చిరంజీవి గారు మేకప్ మెన్ మా గురువు గారు అయినా, కృష్ణ గారు మేకప్ మెన్ మా గురువు గారు అయినా, చాలామంది లెజెండ్స్ మేకప్ మెన్స్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల ఆర్టిస్ట్కి బోరు లేకుండా ఒక మేకప్లోనే ఉండగలిగినరు అని అంటే దీంట్లో చాలా బ్యూటీ ఉంది మేడం. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అట్లాగే ఇప్పుడు నా కొలీగ్స్ కూడా చాలామంది కూడా ఇదే ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలు అంటే బాగా హ్యాపీగా హెల్తీగా సెటిల్ అయినాం. అంటే మళ్ళీ వేరే రకంగా బిజినెస్లు చేసి లాస్ అని కాదు, బట్ ఒక హౌస్ కట్టుకోవడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం, మళ్ళీ అది ఒక మేకప్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ ఆర్టిస్ట్గా కాకుండా ఒక మేకప్ ఆర్టిస్ట్గా సెటిల్ అయినాం. అది పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేడం. సెలబ్రిటీస్ అందరు అందంగా కనిపిస్తున్నారు అంటే దాని వెనకాల వేణుగారు లాంటి వాళ్ళు ఎంతో మంది కృషి. సో 28 ఏళ్ళు అయింది మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్గా మీరు చేస్తూ ఉన్నారు. సో దృశ్య ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది దృశ్య అకాడమీ పెట్టాలి అని? నిజమే మేడం. అయితే కొంత జర్నీ చేస్తున్నాం ఇండస్ట్రీలో, కానీ ఏదో ఒక వెలితి అయితే ఉంది మేడం. అంటే ఒకప్పుడు ఇంత అప్డేటు అకాడమీస్ అనేది లేకుండే మేడం. అప్పుడు ఓన్లీ డిఫెన్స్ ఆఫ్ ఆడపిల్లలు మేకప్ వేసుకోవడానికి భయపడేవాళ్ళు, ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే మేకప్ వేసుకునేవాళ్ళు. దాని తర్వాత బ్రైడల్స్కి అలవాటు పడ్డారు, పెళ్లి కూతురు అప్పుడు మేకప్ వేసుకోవడానికి అలవాటు పడ్డారు.
అప్పుడు కొంచెం ట్రెండ్ మారింది మేడం. అంటే ప్రతి ఒక్కరికి మేకప్ అనేది కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఇంకా సోషల్ మీడియా అయ్యేసరికి ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు వీళ్ళు వచ్చారు కాబట్టి రీల్స్ దగ్గర నుంచి ఇంకా ప్రతి ఒక్కరు మేకప్ వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది మేడం. మీకు గిరాకీ ఎక్కువైంది అయింది మేడం. అంతేనా? అయితే నాకు ఈ థాట్ రావడానికి ఏమైంది మేడం అంటే, ఒకరోజు నేను పెళ్లి కూతురికి మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లలు వాళ్ళందరూ వచ్చి, బాబు మేకప్ ఎక్కువ వేయద్దు, చాలా ఇట్లా ఇట్లా చేస్తున్నారు, ఆ పార్లర్ వాళ్ళు వచ్చి మొత్తం ఇలా అలా చేసేసిపోతున్నారు, మరి నువ్వు కూడా అట్లా పూసేస్తే మా అమ్మాయి ఉన్న అందం కూడా పోతుంది అని వాళ్ళు మాట్లాడుతుంటే, అవునా అన్న. సరే నేను మేకప్ వేసినాక వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్కిన్ టోన్ మేకప్ స్కిన్ ఫెయిర్లో వేసి అమ్మాయి ఏమైతే స్టైలింగ్ ఎలివేషన్ ఉందో అదే చేసి పంపించినాక ఆ థాట్ నాకు రన్ అవుతూనే ఉందన్నమాట. అంటే వాళ్ళు అన్నారు, ఓకే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసిన, అరే మనము ఇప్పుడు కొంతమంది ఇలా మేకప్ చేసే వాళ్ళు భయపడుతున్నారు కదా, మనం ఇంత మంచి స్కిన్ టోన్ మేకప్ మనం బయట చేస్తే ఎంత బాగుంటుంది అని ఒక చిన్న రన్ అవుతుంది మేడం. ఆ రన్ అవుతున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, అరే మనం కూడా ఇలాంటి ఒక అకాడమీ నేర్పిస్తే బాగుంటుంది అకాడమీ. పైగా ఏంటంటే ఆడపిల్లలు ఇప్పుడు ధైర్యంగా రాగలుగుతున్నారు మేడం, ఏది టెక్నీషియన్గా నేర్చుకోవడానికి. కరెక్ట్. ఒక సాఫ్ట్వేర్ కోర్స్ ఎలాగనో ఈ కోర్సు కూడా అలాగా. అంటే చాలా మంది ఆడపిల్లలతో మేకప్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. కొంచెం అలా డైవర్ట్ అవుతుంది. వాళ్ళకి ఒక మంచి ఫైనాన్షియల్ స్టేజ్ ప్లస్ మంచి రెస్పెక్టబుల్ జాబ్ మేడం. అందరి ముందు కూడా మేకప్, హెయిర్, శారీ ట్రాపింగ్ చేయడము, వాళ్ళు హెల్తీగా చాలా సాటిస్ఫాక్షన్ అవ్వడం అనేది మంచిగా. ఓకే. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దృశ్య? ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది? ఇది 1.5 year కింద మేడం. అయితే దృశ్య అనే దానికి అకాడమీ పెట్టాలని అనుకున్నప్పుడు మా డాక్టర్ ఏవిఎస్ సురేష్ సార్ ఉన్నారు మేడం, మా సారు చైర్మన్ ఈ దృశ్య కంపెనీకి. సారు ఆ రోజు ఆయనకి ఏంటి అంటే, నువ్వు ఎదగలుగుతావా, ఓకే నేనున్న బ్యాక్గ్రౌండ్ అని ఫైనాన్షియల్గా అసలు ఏమీ ఆలోచించకుండా నేనున్నాను అని చెప్పి, ఇంకా నా క్లాస్మేట్ సమీ అని ఉన్నాడు మేడం, ఆయన సార్కి ఇంట్రడ్యూస్ చేయడం, సార్కి కాన్సెప్ట్ నచ్చడం, సార్ ఇమ్మీడియట్గా ఆయనకి ఆడపిల్లలు ఎదగాలనేది చాలా ఇష్టం మేడం. చైర్మన్ సార్కి ఇప్పుడు ఇండియాలో 100 మెంబర్ మేడం, ఆయన డాక్టర్గా ఫేమస్, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏవిఎస్ సురేష్ సార్ అని. సడన్గా సార్ డిసిజన్ అనమాట. అయితే దృశ్య అనేది కూడా విజువలేషన్ కదా మేడం గారు, అంటే మనం చేసిన తర్వాత ఒక విజువల్ చూస్తాం, ఆ విజువల్ కోసం అని చెప్పేసి దృశ్య అని పెట్టాం మేడం. అలా దీని నామకరణం సెట్ అయింది. 1.5 year నుంచి రన్ అవుతుంది.